మలేషియా పోతుంది. సెట్ అయిపోయినట్టే కదా? సెట్ అయిపోయినట్టే. పిల్ల బాగుంది. ఈ కంట్రీలో నమస్తే, ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఏ ఎయిర్పోర్ట్ అని మాత్రం అడగండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు దీని పేరు. కానీ నేనున్న సిటీ పేరు మకాసర్. మకాసర్ నుంచి జకార్తా వెళ్తున్నా, అది ఇండోనేషియా క్యాపిటల్. దేవుడా, ఏందిరా ఇది? ఈ లైన్ ఏందిరా భయ్? ఎవర్రా మీరంతా? ఏడు నుంచి వచ్చారా? బస్ స్టాండ్లో ఉన్నానా నేను? ఓ మై గాడ్, ఆర్ యూ సీరియస్? ఎయిర్పోర్ట్ ఏది? అయిపోయా ఇవాళ. ఈ మంది అసలు కదులుతలేరుగా. ఇలా ఫ్లైట్ ఎక్కినట్టే. క్రౌడ్ చూసిరా? నేను బస్ స్టాండ్లో అయితే లేను, ఎయిర్పోర్ట్లోనే ఉన్నా. ఓన్లీ 5 చెకింగ్ కౌంటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ చెకింగ్ చేస్తారో ఆడుకుంటారో నాకు అర్థమవుతలేదు. సో ఐ మీన్ మకాసర్ ఎయిర్పోర్ట్. ఫ్లయింగ్ టు మకాసర్ టు ఇక్కడికి జకార్తా. సో ఎయిర్పోర్ట్ బాగానే ఉంది, బట్ చెక్కింగ్ తొందరగా అట్లేదు. 1 hour అయింది లైన్లో నించొని. ఈ లైన్లో కొంచెం కూడా మూమెంట్ లేదు అసలు. జనాలందరూ కొంచెం టైంపాస్ చేస్తున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను వీళ్ళ ముఖాలు చూసుకుంటూ కూర్చున్నాను. సో ఒక వీడియో చేస్తే అయిపోతుంది చేస్తున్నా. యాక్చువల్గా నేను బాటి కేర్ మీద ఆల్రెడీ రివ్యూ చేశాను. మళ్ళీ తప్పట్లేదు, దాంట్లోనే ఫ్లై అవుతున్నాను. సో కొత్త గ్రూప్తో మళ్ళీ కొత్త రివ్యూ. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ యాజ్ ఐ ఎంటర్డ్, బయట మొత్తం చూపించేసిన ఎయిర్పోర్ట్ అంతా బస్ స్టాండ్ లెక్కనే ఉంది. అండ్ ఇక్కడ కూడా అంతా చూడండి, క్రౌడ్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఏంట్రా ఎవర్రా మీరంతా టైప్లో ఉన్నారు. అక్కడ మీకు కౌంటర్స్ 1 2 3 4 5 6 7 8 కౌంటర్స్ ఉన్నాయి, కానీ 5 కౌంటర్స్లోనే చెకింగ్ చేస్తున్నారు. తొందరగా చేస్తే తొందరగా సెక్యూరిటీ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. అందరి లైన్లో ఒకళ్ళు ఉంటే నా ముందు ఇద్దరు ఉన్నారు. నేను రాంగ్ లైన్లోకి వచ్చినానా, లేకపోతే కిస్మత్ ఇట్లా నడుస్తుందా నాకు అర్థం కావట్లే. అండ్ ఇదేందో అర్థమవుతలేదు, ఎవడు పెట్టిండో కూడా అర్థమవుతలేదు. యాక్చువల్గా ఇట్లా ఎయిర్పోర్ట్లో అన్అటెండెడ్ బ్యాగేజ్ ఉంటే వచ్చి సెక్యూరిటీ తీసుకెళ్ళిపోతారు, కానీ ఇక్కడ ఏందో మరి సెక్యూరిటీ లేదు, బొక్క లేదు. ఓ మై గాడ్. కొంచెం ముందుకు వచ్చా, బట్ ఎప్పటికి వెళ్తానో తెలీదు. ఇక్కడే సాయంత్రం దాకా ఉందామని ఫిక్స్ అయ్యా. నా ఫ్లైట్ దొబ్బిద్ది ఇవాళ. వీళ్ళే నాకు ఇంకో టికెట్ ఇస్తారు, ఎందుకంటే నేను లైన్లో వచ్చి నించున్నా అని చెప్తా. అయినా వాళ్ళు నాకు ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళ భాష నాకు అర్థం కాదు, నా భాష వాళ్ళకి అర్థం కాదు. ఏందప్పా ఈ సోది. పోతున్నా, చిన్నగా చీమలాగా చదువుతున్నాం. గొప్ప. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంది. అక్కడి నుంచి రన్ ఫ్రంట్ వచ్చింది, అందరు చేతులు లేపుతున్నారు. అది ఏందో నాకు తెలియదు. మీ అమ్మ ఆయన కొన్ని అడిగిన ఏందో అని, ఆడికి కూడా తెలియదు. ఇప్పుడు ముందున్న అడుగుతా, వాడు కూడా తెలియదు అంటాడు. చూడండి. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్ అనౌన్స్మెంట్? ఓకే, ఇది కూడా అర్థం కాలేదు. ఇంకొకరిని అడుగుతా. వాడు ఆల్రెడీ వాడిని అడిగిండు, ఆడికి కూడా తెలియదు. భాష తెలవని దేశంలో బాటసారి. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది, ఎందుకంటే నా వెనక చాలామంది ఉన్నారు. ఈ గుడ్డదెవరు వచ్చింది ఎంటర్టైన్ చేయడానికి. అయ్యో ఏడికో వెళ్ళిపోతుంది, ఉరుకుతూనే ఉంది. వాళ్ళ మమ్మీ అని ఉరుకుతుంది. రావాలి.
బ్యాగ్ నచ్చింది, నాకు అర్థమైంది. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రగల్ ఐ గాట్ మై బోర్డింగ్ పాస్ ఇన్ మై హ్యాండ్. సో ఇప్పుడు మనం జంప్ అయిపోతున్నాం. చూడండి, మంద అందాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. ఒడ్డి అమ్మో, ఇక్కడ కూడా ఇంత పెద్ద కుప్పు ఉందయ్యా బాబు. ఏంట్రా ఎవర్రా మీరంతా, ఏడు నుంచి వచ్చారా పొద్దున్నే? గైస్ ద టైమ్ ఈస్ 4 AM గైస్. లిటరల్లీ పీపుల్ ఆర్ లైక్, ఏందిరా ఏడు నుంచి వచ్చారా బాబు మీరంతా? సో గైస్, సెక్యూరిటీ చెక్ వచ్చేసింది. బాప్రే, మన సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా వెళ్తున్నా. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, దట్ ఈస్ సెక్యూరిటీ చెక్. అండ్ హియర్ వి గో. ఎయిర్పోర్ట్లో ఎంట్రీ కొట్టేసా. దిస్ ఇస్ టూ గుడ్. వావ్, బాగుంది. ఇదే కదా మనకు కావాల్సింది. ఈ వైఫై కూడా ఉంది, కొంచెం వర్క్ ఉంది. ఫస్ట్ వర్క్ చేసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. చలో బాయ్. మన గేట్ నెంబర్ 12 కనిపించేసింది. బందరుద్దారా ఇంటర్నేషనల్ సుల్తాన్ హసానుద్దీన్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ పేరు నాకు తెలియదు అబ్బా. ఈ సిటీ పేరు తెలుసులే కానీ ఎయిర్పోర్ట్ పేరే నాకు తెలియదు. ఇంత పెద్ద పేరు ఉంది. గేట్ నెంబర్ 10, గేట్ నెంబర్ 12కి జంప్ అయిపోతే అయిపోతుంది. ఆల్ఫా పోలో, ఇక్కడ ఏదో బ్యాంకు పెట్టాడు. కాఫీ షాప్ కూడా ఉంది. వావ్, నైస్. సో దిస్ ఈస్ ద ట్రెడిషనల్ డ్రెస్ హియర్. అనిపిస్తుందా? అది ఇక్కడ రోటీ అని చాలా షాప్స్ ఉంటాయి, కానీ అది రోటీ కాదు. అక్కడికి వెళ్తే ఒక బన్ని చేతిలో పెట్టి పంపిస్తాడు. సో రోటీ అంటే రోటీ అనుకోకండి. ఎప్పుడైనా మీరు ఇండోనేషియా వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాను. యా, యూ కెన్ సీ ఇట్ నౌ. సో పర్ఫెక్ట్ వ్యూ. అదే ఎయిర్ క్రాఫ్ట్. మన గేట్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఎంక్వైరీ ఉంది, అది చేసేసుకొని మనం ఫోన్ ఛార్జ్ చేసుకోవాలి అండ్ బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవాలి అండ్ కొంచెం వర్క్ చేసుకోవాలి. సో మళ్ళీ ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వస్తా. చలో. ఎయిర్పోర్ట్లో కూర్చున్నా, బోర్ కొడుతుంది. అలాంటి పిచ్చి దింపోతుంది పక్కన. చాలాసేపు మాట్లాడినాం. ఆ పిల్ల ఇన్స్టాల్ అయిపోయి వస్తుంది. ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే, ఆ పిల్ల ఇక్కడ ఇండోనేషియాలో సెలబ్రిటీ అంట. మలేషియాకి వెళ్తుందంట ఏదో షూట్లో. ప్రొఫైల్ ఇన్స్టా అడిగి తీసుకున్నా. ఆ పిల్లకి 1K ఫాలోవర్స్ ఉన్నారు. సో నా ప్రొఫైల్ నుంచి రిక్వెస్ట్ పెట్టు అన్నది. పెట్టగానే ప్యాక్ అయిపోయింది ఆమెకి. నాకు యాక్చువల్గా మీ అందరికి నా ఇన్స్టా ప్రొఫైల్ తెలియదు కదా. సో త్వరలోనే తెలుస్తుంది, రివీల్ చేస్తా. రైట్ నా ప్రొఫైల్ ప్లీజ్ ప్రమోట్ చేయవా అని అడుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయిపోయింది. ఏదో పేరు చెప్పిందబ్బా, మర్చిపోయినా. ఏం పేరు? What's your name? Name Laili Rizkyaulia. Hi, my name is Laili Rizkyaulia. Nickname? Have any shortcut for that? Laili? Laili? Yes. So she is Laili from Indonesia. She is going to Malaysia. Yes. Yeah, Malaysia పోతుంది. సెట్ అయిపోయినట్టే. పిల్ల బాగుంది. షీ ఈస్ బ్యూటిఫుల్. సో అది కదా, ఇంకా ఇంతకంటే ఎక్కువ రికార్డ్ చేయను, ఎందుకంటే సెట్ చేయాలి కదా. సెట్ అయిపోయినట్టే కదా నువ్వు. వెల్కమ్, బాయ్. Bye. పిల్లని అయితే పంపించేసిన, కానీ సెట్ అయిపోయినట్టే. మన దాసానే చెప్పినట్టు సెట్ అయిపోయినట్టే. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది కదా, తర్వాత నడిపిద్దాం. అండ్ నేను మలేషియాలో వర్క్ ఉంది, సో వెళ్ళాక డెఫినెట్గా కలుద్దాం. బికాజ్ చాలా బ్యూటిఫుల్ ఇది, ఒకసారి కలవడంలో తప్పేం లేదు. అదే అనమాట మ్యాటర్. we had a very great quality time. అరే సెట్ అయిపోయిందిరా.
అన్నీ అడిగినా కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కూడా నేను కొంచెం నేర్చుకున్నా. బేసిక్గా నేను 10 days ఈ ట్రిప్లో చాలా నేర్చుకున్న లాంగ్వేజ్. దట్స్ ఇట్. ఇప్పటి నుంచి వస్తున్నా టేక్ ఆఫ్లో ఏమన్నా సెట్ చేద్దామని, కానీ ఒక్క పిల్ల కూడా సెట్ అవుతలేదు. ఐ మీన్ పిల్ల సెట్ అవ్వడం, పిల్ల కాదు, ఒక్క ఫ్లైట్ కూడా సెట్ అవుతలేదు. యాక్చువల్గా పిల్ల సెట్ అయింది, పిల్లలు పంపించేసిన, అది వేరే లెక్క. ఇక్కడ 3-4 times వచ్చిన బా మీకు టేక్ ఆఫ్ చూపిద్దామని. లైక్ ఇక్కడే వస్తున్నాయి, ఇక్కడే టేక్ ఆఫ్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ అగ్గో దొరికింది క్యాప్చర్డ్. వావ్. కొంచెంలో మిస్ అయిపోయింది మధ్యలో, కొంచెం నేను చూసుకొని ఉండాల్సింది. బట్ స్టిల్ ఇంకేదన్నా టేక్ ఆఫ్ దొరికితే డెఫినెట్లీ షో యూ. ఇంకొక 1/2 hour ఉంది అంతే నాకు. 1/2 hour తర్వాత జంప్ వెళ్ళిపోయినట్టుందా. యా, షీ ఆల్మోస్ట్ లెఫ్ట్. ఇదే ఎయిర్ క్రాఫ్ట్ పాప్ అది. ఇక్కడ మనం జూమ్ చేస్తే కనిపిస్తుంది ఎక్కడైనా. జంప్ అయిపోయింది. పోనీలే, ఇక ఎంతెంతో మందిని కలుస్తుంటాం, లైట్ తీసుకోవడమే. ఎంతమందిని కలిసినాం ఇట్లాంటి వాళ్ళని. సో బేసిక్గా ఈ అమ్మాయిని పక్కన పెడితే మిగతా కలిసిన వాళ్ళందరూ దే ఆర్ వెరీ గుడ్ రిసీవింగ్. అండ్ ఈమె కూడా ఓకే, షీఈ్ వెరీ ఫైన్. అండ్ బాగున్నారు ఇక్కడ, ద వే ద టాక్. యాక్చువల్గా ఒక విషయం షేర్ చేసుకోవాలి. నాకు ఒక జర్మనీ కపుల్ కలిసారు. ద గర్ల్ ఈజ్ అరౌండ్ 24 అండ్ బాయ్స్ అరౌండ్ 26 or something. మేము మాట్లాడుకున్నాం అక్కడ కూర్చొని. వీ హ్యాడ్ ఏ నైస్ కాన్వర్జేషన్. ఆ కాన్వర్జేషన్ తర్వాత నేను డెఫినెట్గా న్యూయార్క్ వస్తా, నాకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారు, నేను కలుస్తా మళ్ళీ మేబీ 6 months తర్వాత, అది ఇది అని చెప్పి మాట్లాడింది. పక్కన నేను వాడు ఎక్స్ప్రెషన్ చూస్తున్నా, దీని దగ్గర వీసా ఉంది, దీని వస్తుంది, నేను రాలేను యూఎస్ అన్నట్టు అన్నాడు. బట్ హీఈస్ ఓకే విత్ దట్. ఇప్పుడు చూడండి, ఇట్లాంటివి మన ఇండియన్ గర్ల్ అంటదా, వాళ్ళిద్దరు కపుల్, తను యూఎస్కి వచ్చి నన్ను కలుస్తూ ఉంటుంది అండ్ హీఈస్ ఓకే విత్ దట్. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. లైక్ ఫ్రెండ్లీ మీటే, మేమైనా క్యాజువల్గానే కలుస్తాం కదా, దాంట్లో ఏమో తప్పు ఏం లేదు. ఇక్కడ కలిసినాం వేరే కంట్రీలో, మళ్ళీ అక్కడ నా ప్లేస్కి వస్తే నన్ను కలుస్తా అని చెప్పింది. కానీ అదే ఒక ఇండియన్ గర్ల్, ఇండియన్ బాయ్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ గర్ల్, సౌత్ ఇండియన్ బాయ్ కలిసినప్పుడు ఒక అమ్మాయి వేరే అబ్బాయితో అట్లా అంటే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఊరుకుంటాడా? నేనైతే ఊరుకుంటా భయ్యా. నా గర్ల్ ఫ్రెండ్ ఎవరిని కలిసినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్. నాకు ట్రస్ట్ ఉంటుంది ఆబ్వియస్గా. మీకు ట్రస్ట్ ఉందా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంచెం కల్చర్ నేర్చుకుందాం వీళ్ళ దగ్గర. అమ్మాయికి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడంలో తప్పేం లేదు. బేసిక్గా మన దగ్గర అమ్మాయిలు అట్లా అనలేరు. ఇప్పుడు అప్డేట్ అవుతుంది, ఇంకా అప్డేట్ అవుదాం, మనం కూడా అవుదాం. సో దట్ వాళ్ళకి నచ్చినట్టు హ్యాపీగా ఉంటారు. అంతే. బోర్ కొట్టేస్తే వదిలేస్తారు, లేకపోతే ఉంటారు. బాగా చెప్పాను. మళ్ళీ నన్ను వేసుకోకుండా అబ్బా దీనికి, నాకు అనిపించింది చెప్పిన అంతే. టన్నెల్ నుంచి వీళ్ళు మెట్ల పెట్టి కింది దింపుతున్నారు. ఏడ తీసుకపోతారో తెలియదు. ఓహో, బస్సు ఉందా? ఓ మై గాడ్, నాకు తెలియదు ఇది. బస్సు సెట్ చేశారు, వచ్చి కూర్చున్న బస్సులో. సో ఫైనల్లీ ఈ బస్సు దిగిన, ఇది మన ఎయిర్ క్రాఫ్ట్, ఇది మనం వచ్చిన బస్. నేనమ్మ, ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ చేసి పడేశారా బాబోయ్. మన పైలట్ దగ్గర ఒక కార్టూన్ బొమ్మ ఉంది, కనిపిస్తుందా? అవసరం కదా. వెల్కమ్ టు ఇండోనేషియా. మళ్ళీ బ్యాటింగ్ ఎయిర్ చూద్దాం, మళ్ళీ ఇవాళ ఎట్లుంటుందో ఆన్ బోర్డ్. ఎండ మాత్రం పిచ్చి కొడుతుంది. ఆల్ ఆన్ బోర్డ్ కాలేదనుకుంటా ఇంకా. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. పక్కన ఎవరైనా వస్తారా రారా అని. యాజ్ యూజువల్ మన పక్కన ఎవరు కూర్చోరు ఎప్పుడు. హ్యాపీగా సోలో రైడర్ లెక్క వెళ్ళిపోవచ్చు. పక్కన తర్వాత ప్రశాంతంగా పీస్ఫుల్ కూర్చోవచ్చు. ఈ కంట్రీలో మన సినిమాలు నడుస్తున్నాయి, ట్రస్ట్ మీ.
వచ్చేసా ఫైనల్లీ బయటికి. ఓవరాల్ ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫ్లైట్. అంతే అబ్బా, బోరింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కొన్ని. తప్పదు. ఎనీహౌ నాకైతే అలవాటు అయిపోయింది ఇప్పటికి. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ టన్స్ ఆఫ్ ఫ్లైట్స్, టన్స్ అని చెప్పాను, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్ మేబీ. చలో, see you in the next video. Bye.